వీరభద్రుడి యొక్క ఉగ్రకళ తగ్గకపోతే దేవతలందరూ కూడా వచ్చి స్తోత్రం చేసినా ఆయన ఉగ్రత శాంతించకపోతే అప్పుడు మళ్ళీ జగదంబని ప్రార్థన చేశారమ్మా, దేనివల్ల తగ్గుతుంది అంటే అమ్మవారంది, నా 16 కళలలో ఒక కళ భద్రకాళీదేవిని పంపుతున్నాను అంటే ఆ భద్రకాళీదేవి వచ్చి అశ్శరభ దశరభ అశ్శరభ దరభ అంటూ ఆడింది. ఆయన ఏం లెక్క పెట్టాల, అంతే ఉగ్రంగా ఉన్నాడు. ఇలా కాదని ఆ భద్రకాళీ స్వరూపం గోదావరి నదిలో స్నానం చేసి పైకొచ్చి కన్నెపిల్లగా కనపడింది. కనపడేటప్పటికీ ఇంత ఉగ్ర స్వరూపము తగ్గిపోయి ఆమె చిటికిన వేలు పట్టుకుని మన ఇద్దరం పెళ్లాడదామన్నాడు అని నడిచి వెళుతుంటే మునిమండలి కనపడింది, మునులు కనపడ్డారు. వాళ్ళు వీళ్ళిద్దరికీ మాకిద్దరికి వివాహం చేయమన్నాడు. ఇద్దరిని ఒకే పీట మీద కూర్చోబెట్టి గబగబా పేటేసి ఒక పీట మీదే కూర్చోబెట్టి ఇద్దరికి పెళ్లి చేశారు. అందుకే మునిమండలి ఇప్పటికీ తూర్పుగోదావరి జిల్లాలో మురమళ్ళ క్షేత్రం